హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇవాళ కూడా కటింగ్ వీడియో పెట్టట్లేదండి. నిదానంగా వ్లాగ్స్ అయితే అలవాటు చేద్దాము అన్నట్టుగా నాకు కొంచెం కొత్త కదా వ్లాగ్స్ తీయడం. ఏంటంటే ఎక్కువ మాట్లాడడానికైతే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటానన్నమాట. కొంచెంగా అలవాటు చేసుకుందాం అన్నట్టుగా వ్లాగ్స్ అయితే తీస్తున్నానండి. ఇవాళ అయితే గురువారం కదా, ఎటు ఇల్లులంతా క్లీన్ చేయాలి కదా అన్నట్టుగా బట్టలు అంతా అరమాలంతా కూడా లాగేస్తున్నాడు అనమాట మా వాడు. ఏమన్నా బట్టలు తీసుకోవడానికి అన్నట్టుగా తీసేసుకుని మిగతా అంతా కూడా దోపేయడం, అన్నీ కింద పడేస్తే అట్లా ఉన్నాయన్నమాట. ఇవాళ అయితే అన్నీ కొంచెం క్లీన్ చేద్దాం అన్నట్టుగా ఈ బట్టలు మడతేసే పని అయితే పెట్టుకున్నానండి. మిషన్ మీద ఎక్కాను కానీ ఇవాళ ఎండ కాసింది. చిన్నగా లేదండి బాబు, ఎండ ఎక్కువగా ఉంది. ఇంకా ఏం చేద్దాంలే, మిషన్ ఇటు ఎక్కలేకపోతున్నాను ఎందుకంటే సెగ వచ్చేస్తుంది అనమాట విపరీతంగా. మిషన్ పట్టుకుంటే కూడా కాలిపోతూ ఉంది. సరే ఇంకెందుకు, మిషన్ మీద ఉన్నా కూడా మనం చేయలేంలే అనేసి లేసేసి మిషన్ నేర్చుకునే అమ్మాయి వచ్చి కూడా వెళ్ళిపోయిందండి. బ్లౌజ్ అమ్మాయి వర్క్ అమ్మాయి 2 బ్లౌజెస్ కట్ చేసుకునింది. 1 బ్లౌజ్ ఉంటే స్టిచ్ చేసుకొని 12కంతా 11:30 ఆ ప్రాంతంగా అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఈ బట్టలన్నీ కూడా మడతేసి పెట్టేసుకుందాము, ఇంకంతా క్లీన్ చేసుకుందాం, కొంచెం అన్నీ చిల్లాబల్లాగా అయిపోయినాయి కదా అన్నట్టుగా ఇవాళ అయితే ఈ పని అయితే పెట్టుకున్నానండి. పిల్లలు ఉంటే అంతే కదా మరి, ఒకటి లాగపోయి 2 దోసేస్తాడనమాట కింద. ఇవాళ అయితే ఈ గుడ్డలు మడతేసేది అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అలానే వంట కూడా పచ్చడి అయితే చేశానండి. అరటికాయ తాలింపు, శనగకాయల పచ్చడి, రసం అయితే పెట్టేసాను. వంట చేసేసేసి అంటే తొందరగానే చేసేస్తున్నానండి, ఎందుకంటే ఎండకైతే ఎక్కువసేపు పొయ్యి కాడ ఉండలేకపోతున్నాం అన్నట్టుగా వంట గబాన్ చేసేసుకునేసి ఈ పని అంతా కూడా చేసేసుకుందాం అనేసి వచ్చేసారు. మా ఆయన అయితే కొంచెం పనిగా ఉండి బయట వెళ్ళున్నారు. ఇంక మిషన్ కూడా లేదు. ఇంక ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుందాము. రేపటి శుక్రవారం కదా, ఇల్లులు కడిగేది ఉందన్నమాట. సాయంకాలం నుంచి ఇల్లులు కడుక్కునే పని ఉన్నాయి. నిదానంగా వ్లాగ్స్ కూడా కొంచెం మాట్లాడేది అలవాటు చేసుకుంటున్నానండి. ఎటువంటి వీడియోస్ పెట్టాలంటే టైలరింగ్ వీడియోస్ పెడతాను. ఇలా చిన్న నాకు తెలిసిన కొన్ని వ్లాగ్స్ అయితే కొన్ని మాట్లాడుతూ ఇలా పెడదామని అయితే అనుకుంటున్నాను. డైలీ కటింగ్స్ పెట్టినా కూడా చూసే వాళ్ళకి కూడా కొంచెం బోర్గా అనిపిస్తుంది కదా, అందువల్ల ఏంటంటే కొంచెం కంటెంట్ మార్చినట్టుగా ఉంటుంది. ఇట్లా కటింగ్తో పాటు చిన్నగా వ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. అలానే సేవింగ్ టిప్స్ కూడా కొన్ని అయితే పెడదాం అనుకుంటున్నాను. ఈ మధ్య అయితే కొంచెంగా సేవింగ్ నేను ఎలా సేవింగ్ చేస్తాను, ఎలా చేసుకుంటే మనము కొంచెం మనీ అనేది ఎత్తిపెట్టుకోవచ్చు లేడీస్కి అనేటివి నేను ఎలా చేస్తాను అనేది రాబోయే వీడియోస్లో అయితే చెప్తానండి. అలానే గోల్డ్ కూడా మామూలుగా మనం ఏదైనా కొనాలి అనుకుంటే 1 గ్రామ్ కొనాలి అన్నా కూడా, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను చెప్పేది, 1 గ్రామ్ గోల్డ్ కొందామన్నా కూడా కొనాలంటే ఒక్కొక్కసారి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. 1 ఇయర్కి 1 గ్రామ్ కొనడానికి కూడా కష్టంగా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు చేశారు అంటే చిన్నగా 1 గ్రామ్ ఈజీగా మనము ఒక 3 నెలలకి 4 నెలలకు ఒక 1 గ్రాము అలాగైతే తీసుకోవచ్చు అనమాట. ఒక బంగారుకనే కాదు, మనకి ఏదన్నా వస్తువుకి కావాల్సన్నా, ఏమన్నా తీసుకోవాలి అన్నా, పిల్లలకి ఏదన్నా తీసియాలి అన్నా, ఈ విధంగా మనీ అనేది మనం ఎత్తిపెట్టుకుంటూ వచ్చామంటే తీసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా నేను రాబోయే వీడియోస్లో చెప్తానండి. చాలామంది ఆడవాళ్ళు కూడా మనీ అనేది ఎత్తిపెట్టుకుంటారనమాట. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మనీ సేవింగ్ అయితే చేస్తారు. చేయరైతే చెప్పట్లేదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. మనీ అనేది కొంచెం ఎత్తిపెట్టుకుంటే మన ఖర్చుల కన్నా ఉంటుంది అన్నట్టుగా చాలామంది లేడీస్ ఏంటంటే హస్బెండ్కి తెలియక కొంచెం డబ్బులు అయితే ఎత్తిపెట్టుకుంటారు కదా, దాన్ని ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయట మోసపోతారనమాట. అది ఎలా అంటే ఎవరికన్నా వడ్డీలకి ఇవ్వడము, ఇలా వడ్డీలకి ఇవ్వడము. అంటే ఇప్పుడు ఒక 10-15 వేలు లేదా 20 వేలు సింపుల్గా ఎత్తిపెట్టుకున్నా వీళ్ళు ఏం చేస్తారంటే ₹2 వడ్డీకో ₹3 వడ్డీకో ఇచ్చుకుంటే ₹10 వస్తుంది కదా అనేసి నమ్మకం లేని వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఆడవాళ్ళు కొంతమంది ఇట్లా మోసపోతున్నారనమాట. ఎవరికైనా ఇచ్చేస్తే ఇంక మనకి ప్రూఫ్స్ ఉండవు కదండి. వాళ్ళు ఏంటంటే ఇలా ఎవరెవరు ఇస్తారో వాళ్ళ దగ్గర తీసేసుకుంటామని కొంతమంది ఉంటారు. ఇలా ఇచ్చేవాళ్ళు తెలిసినారనుకోండి, అస్సలకి ఈ మధ్యకాలంలో కూడా కస్టమర్కి చెప్తున్నారనమాట, అక్క ఈ మాదిరి నేను డబ్బులు బాగా ఎత్తిపెట్టుకున్నాను అక్క, ఒక 20-30 వేలు ఎత్తిపెట్టుకొని మా పక్కన ఆమె కొంచెం అవసరంగా ఉంది, నేను ఇస్తాను వడ్డీకి, ఎవరన్నా ఉంటే తీసియనంటే ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ అమ్మాయి దగ్గర ఉన్నాయి కదా డబ్బులు, ఒక 30,000-40 వేలు ఎత్తిపెట్టుకునింది అనమాట. ఈ పాప ఒక 5 సంవత్సరాల నుంచో 3 సంవత్సరాల నుంచో కొంచెం మనీ ఎత్తిపెట్టుకుని ఉంటే ఈ అమ్మాయి ఏమనుకునిందంటే వడ్డీకి కొంచెం కక్కుర్తిపడి, ఎవరికన్నా అంతే కదండి, డబ్బులు కొంచెం వడ్డీ వస్తుంది అనుకుంటే ఇచ్చుకున్నదనమాట. ప్రూఫ్స్ లేవన్నమాట. ఇప్పుడు ఏం చెప్పిందంటే హస్బెండ్కి తెలియదు, అమ్మ నాన్నకి తెలియకుండా ఈ అమ్మాయి అడిగింది కదా, నమ్మకం మీద ఇచ్చేసింది అనమాట. నమ్మకం మీద ఇచ్చేటప్పటికి ఆమె ఏం చేసింది, తీసుకొని ఇస్తాలే అని చెప్పి ఒక 2-3 నెలలు వడ్డీ అయితే ఇచ్చిందనమాట. తర్వాత వడ్డీ కూడా ఇవ్వలేదంటండి, పూర్తిగా ఆపేసింది. 2 ఇయర్స్ దాకా అయిపోతుందండి.
ఇట్లా అయిపోతుంది అక్క, మా ఆయనకి చెప్పాను, అరిశారనమాట. మా ఆయన చాలా తిట్టాడు నన్ను, ఇలా చేసేసాను నేను అని అయితే చెప్పిందనమాట. చాలామంది కూడా ఇలా చాలా వరకు మోసపోతూ ఉంటున్నారండి ఇళ్ళల్లో. అంటే వీళ్ళు ఎత్తిపెట్టుకున్న డబ్బులు ఏంటంటే హస్బెండ్కి తెలియకుండా ఎత్తిపెట్టుకొని ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వనైతే ఒప్పదనమాట ఆడవాళ్ళకి. వీళ్ళు ఏదో ఒకటి చేయాలన్న దూరంతో ఎవరికైనా ఇచ్చేసి ఇట్లా బయట వాళ్ళకి ఇచ్చి మోసపోతున్నారు. అలా కాకుండా మీరు ఎత్తిపెట్టుకున్న డబ్బులు మీరేం చేస్తారంటే జాగ్రత్తగా, ఇప్పుడు మీకు ఒక దగ్గర ఒక 10,000 దొరికింది, చిప్ దొరికింది అంటున్నారు, మీ దగ్గర 10,000 మిగిలింది. ఆ 10,000కి ఎత్తుకోపోయి గోల్డ్ తెచ్చిపెట్టుకుని 1 గ్రామ్ కానీ 2 గ్రామ్స్ కానీ కొంచెం అడిగి చెప్పండి, ఇలా ఉందండి నా దగ్గర, కొంచెం తక్కువ వస్తుంది, మీరు ఇవ్వండి అని చెప్పి ఇంట్లో వాళ్ళని అడిగి 2 గ్రామ్స్ కాయిన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళతో మీ దగ్గర 1 గ్రామ్కే డబ్బులు కూడింది, ఒక 6,000 5,000 కూడింది, దానికి ఎత్తుకొచ్చి గోల్డ్ తెచ్చి మీ దగ్గర పెట్టుకోండి, లేదా మీ డబ్బులు తీసుకుని మీ అకౌంట్లో బ్యాంకులో వేసుకోండి. కానీ ఇట్లా నమ్మి మట్టుకు ఒకరిగ్గా ఎప్పుడు ఇవ్వకూడదండి. ఇచ్చాము అనుకోండి, మంచి వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం మోసం చేసేవాళ్ళే ఉంటారనమాట. ఇప్పుడు ఎవరిని నమ్మి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బులు ఒకరికి ఇచ్చాము అంటే ఈ రోజుల్లో వదిలేసుకోవడం అనే అర్థం. మనం ఎన్ని రోజులు కష్టపడి ఎత్తి పెట్టుకున్న డబ్బులు ఒకరి చేతికి అనవసరంగా పోతే ఎంత బాధేస్తుంది కదా. మీరేం చేస్తారు అంటే, ఇలా ఏమన్నా మిగిలింది అనుకోండి, 1 గ్రామ్ మీకు దగ్గర 6,000 మిగిలింది, ఇప్పుడు 6,000కి 1 గ్రామ్ వస్తుంది, ఆ గ్రామ్ గోల్డ్ తెచ్చి పెట్టుకోండి. మీకు ఎప్పటికైనా అది దాని నుంచి ఒక 100 అనేది గోల్డ్ రేటు పెరుగుతూనే ఉంది కాబట్టి మీకు మంచిగా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. ఒకరిని నమ్మి మట్టుకు వడ్డీగా డబ్బులు అయితే ఇవ్వకండి, ఎందుకంటే మోసపోతారు, ఖచ్చితంగా మోసపోతారు. ఎందుకంటే ఈ రోజుల్లో నమ్మకం ఎవరికండి చెప్పండి. ఇచ్చిన డబ్బులు ఇస్తారని గ్యారంటీ లేదు, తీసుకున్న వాళ్ళకి ఏమన్నా జరగచ్చు, మన చేతికి రాకపోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరికి నమ్మి 10 రూపాయలు కూడా ఇవ్వకండి. మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. మీరు ఏంటంటే ఇంట్లో 10 రూపాయలు అది మీరు ఎత్తిపెట్టుకొని మీ పిల్లల ఫీజు కనో, లేదా మీకేమైనా హెల్త్ బాగాలేదు, లేదా మీ అమ్మ నాన్నకి ఏమైనా ఇబ్బందో, లేదా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆ డబ్బులు వాడుకోవచ్చు. కానీ ఇలా ఇచ్చేసారంటే మోసపోతారు. అంటే నా కస్టమర్స్ వచ్చి కొంతమంది చెప్తుంటారు కదా, నాకు కొంచెం ఐడియా ఉందన్నమాట. మీరు ఏ విధంగా కొంచెం మనీని సేవ్ చేసుకోవచ్చు, ఎలా చేసుకుంటే మనకు తొందరగా ఒక 1 గ్రామ్ కానీ 2 గ్రామ్స్ కానీ ఎలా కొనుక్కోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. నేనైతే ఒక 1 గ్రామ్ అయితే గోల్డ్ తీసి పెట్టున్నానండి. అంటే అప్పుడప్పుడు నేను ఇలా కొనుక్కుంటాను. అది ఏ విధంగా సేవ్ చేసుకుంటే మనం కొనుక్కోవచ్చు ఈజీగా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు అనిపించింది కామెంట్ చేయండి. కటింగ్స్ బాగున్నాయా, సింపుల్గా బ్లాగ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలానే సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఎంతసేపు కటింగ్ అన్నా కూడా మీకు బోర్ అనిపించేస్తుంది కదా. ఈ విధంగా చిన్న బ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడైతే బట్టలు కూడా ఆల్మోస్ట్ నేను మడతేసి అయితే పెట్టేశానండి. ఎందుకో ఈ మ్యాటర్ అయితే చెప్పాలనిపించింది. ఇలా మోసపోతున్నారండి చాలా వరకు అయితే. లేడీస్ ఏంటంటే కొంతమంది ఇచ్చేస్తారు, తర్వాత వాళ్ళు ఇవ్వరు అనమాట. వీళ్ళు వడ్డీ కోసం అనుకుంటే అసలు కూడా పోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు మనీ అనేది ఒకరికి ఇవ్వకపోవడమే మంచిది. మన అవసరాలకి, మన హెల్త్కి బాగాలేనప్పుడు, మన పిల్లలకి బాగాలేనప్పుడు, మన హస్బెండ్కి ఇంట్లో ఇబ్బంది అయినప్పుడు, కొంచెం శాలరీస్ పడడం లేట్ అవ్వడము, ఇంట్లో జరుగుబాటుకి ఇబ్బంది అయినప్పుడు ఆ డబ్బులు తీసి వాడుకోవడము, వాళ్ళకి ఇవ్వడము చేసుకుంటే కొంచెం బెస్ట్ ఏమో. కానీ ఇట్లా ఎవరికన్నా నమ్మి వడ్డీలకి ఆశపడి ఇచ్చుకున్నారంటే లేడీస్ చాలామంది ఇలా చేస్తున్నారు. దానికన్నా కూడా నాకు తెలిసి ఇలా అయినా గోల్డ్ పరంగా కానీ, లేదంటే మీ అకౌంట్లో వేసుకోవడము, ఏదో ఒకటి చేసుకోవడం అయితే బెస్ట్ అనమాట. నేనైతే ఇలా చేస్తానండి. ఎందుకంటే ఒకరిని నమ్మి ఎప్పుడో ఎవరికి ఇవ్వాల్సిన మనకి ఇచ్చేంత లేదు. ఎందుకంటే చెప్తున్నాను నేను, జనరల్ మన దగ్గరికి వచ్చి చెప్తారు కాబట్టి ఆ విషయం అయితే మీకు చెప్తున్నాను అనమాట. మనీ ఇన్ని రోజులు ఎత్తి పెట్టిన మనీ మనకు ఒక్కసారిగా చేతిలో నుంచి ఎవరో తీసేసుకున్నట్టు అయిపోతుంది కదండి. ఎంత బాధగా అనిపిస్తుంది కదా. ఒక్కొక్క రూపాయి ఎత్తి పెట్టుకుంటే కానీ 100 రూపాయలు అవ్వదు. మనం ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి ఒకరి చేతికి ఇచ్చేస్తున్నామంటే ఎలా ఉంటుందో చెప్పండి.